మీరు అంతా కూర్చొని చేయాలి. మీకు ఏ చిన్న సమస్య మీరు మనం సపోర్ట్ చేయాలి. అది చెప్పేది ఏ విధంగా మీతో ఉండి దేవుడిచ్చిన భారం కనుక ఇది ఉన్నా లేకపోయినా వచ్చినా రాకపోయినా అన్నట్టు దూరం మేము వెళ్ళడమే మా పని. ఇంకా ఇప్పుడు కలిసి చేయడానికి మాకేమి ఇబ్బంది లేదు. అందరితో కలిసి ఏదో అట్రాసిటీని ఎలాగైనా దాడులు మనము అది మన శక్తి కొలది మనము దాన్ని రిజాల్వ్ చేయాలనేది ఒకటి ఉంది. కాబట్టి అందరం ముందుకు వచ్చింది. ఇప్పుడు ఆ టీం అంతా అక్కడ ఉంది, ఇక్కడ టీం ఇక్కడ ఉందంటే ఇది ఒక స్పెసిఫిక్ ఇది కోసం మీకు ఉంది. కాబట్టి దీన్ని మనం మంచిగా ఇక్కడ లీడర్ అందరినీ లేకపోతే ఉన్న వాళ్ళనైనా మీరు ఆ 10 మెంబర్స్ అన్నారా, ఉన్న వాళ్ళనైనా ఆ 10 మెంబర్స్ కానీ చేసి శాస్త్రం ఉండాలా ఉండకూడదు అనేది ఉన్న దైవుడు వ్యక్తి మన క్రైస్తవ సమాజంలో మనకు ఒక లీడర్ ఉండాలి. మనం సాధించి సమాజంలో కావాలి క్రీడల ద్వారా పరిచయం. అది లాస్ట్ వీక్ సోల్ ఫుడ్ స్పోర్ట్స్ క్రీడల ద్వారా అంటే 3 phases ఆఫ్ ద స్పోర్ట్స్ చేస్తాం. ఏంటి అంటే కిడ్స్, యూత్ అండ్ ఫ్యామిలీస్. అంటే స్పోర్ట్స్ కోయిలేషన్ ఆఫ్ ఇండియా అనే ఒక ఆర్గనైజేషన్. ఇట్స్ ఏ మూవ్మెంట్, ఇట్స్ నాట్ ఆర్గనైజేషన్. ఈ మూవ్మెంట్లో నేను ఏపీ స్టేట్ కోఆర్డినేటర్. మేము యూత్కి ఎక్కువ విజన్ కాస్టింగ్ ప్రోగ్రామ్స్ జరగండి. మేము ఇన్వాల్వ్ అయితే వెంటనే మా మీద దాడి జరుగుతుంది. ఇది పొలిటికల్ ఇష్యూ కాబట్టి మేము ఇన్వాల్వ్ కాదనుకోలేదు. అది చర్చ మీద దాడి కాదు. మాస్టర్ గారు ఎక్కడున్నాడు, ఇంటి దగ్గర కొట్టగలరాడు, చర్చిలో ఉన్నాడు కాబట్టి చర్చిలో అయినా కొట్టారు అని ఆయన క్లారిటీ ఇచ్చారు. ఏంటి సమస్య ఏంటి అసలు నాకు చర్చ గురించి కొట్టారు అనుకుంటున్నాను. అప్పుడు ఆయన ఎందుకు కొట్టారు, ఆడవాళ్ళు ప్రశ్న లేదండి మన ఎందుకంటే పొలిటికల్ ఇంటర్వెన్షన్ దళిత్ మూవ్మెంట్ అది టాపిక్. పొలిటికల్ ఇంటర్వెన్షన్ అవసరమా లేదా అన్నది చెప్పమన్నది. అది మన లాభదాయకం కాదా చెప్పండి. అదే జరుగుతుంది. చెప్పండి, మాట్లాడాలి. అనేది సమస్య ఎందుకు వస్తుంది? మనం ఓటర్లం కాదా? దాడులు జరుగుతున్నాయి. అది రోజు రోజుకి ఉధృతం అవుతుంది. దీన్ని ఎలా ఫేస్ చేయాలి అనే విషయంలో మేము చేసే సమాలోచన ఏంటంటే అన్ని జిల్లాల్లో నియోజకవర్గ స్థాయిలో ఒక్కొక్క 10 మంది టీంని మేము సెట్ చేయాలని ఆలోచన చేశాం. ఈ టీం ఎవరైతే ఉన్నారో ఒక 11 మంది వాలంటీర్ ముందుకు వచ్చి ఆ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటాం. మిగతా లీడర్స్ కూడా కలుపుకొని ఈ టీమ్స్ని ఏర్పాటు చేసే విషయంలో ముందుకు పెడతామని వాళ్ళు తెలియపరిచారు. కనుక రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో నియోజకవర్గ స్థాయిలో ఒక 10 మందిని రికగ్నైజ్ చేసి వాలంటీర్గా ఈ అట్రాసిటీస్ మీద స్పందించేటువంటి టీంని రెడీ చేయడానికి ఫస్ట్ స్టెప్గా మేము సిద్ధపడుతున్నాం. రెండవది, దీనికి మీడియా సహకారం కూడా తీసుకోవాలనుకున్నాం. మీడియా తరఫున ఈ టీంలో ఉన్న పేర్లు చదువుతాను. అట్రాసిటీస్ మీద వర్క్ చేయడానికి సిద్ధంగా ఉన్న టీము పీటర్ పుట్ర గారు గుడివాడ నుంచి, జేమ్స్ గారు వైజాగ్ నుంచి, ఈశ్వర్ డానియల్ గారు వైజాగ్ నుంచి, అరుణ్ అరస్ గారు తిరుపతి నుంచి, సత్యరాజు గారు విజయనగరం నుంచి, మధుసూదన్ గారు విజయనగరం నుంచి, మనశ్య గారు అనంతపూర్ నుంచి, ఆనంద్ గారు అనంతపూర్ నుంచి, ఎంఎల్ రవికుమార్ గారు కర్నూలు నుంచి, రాజేష్ గారు కర్నూలు నుంచి, రాజు కోడే గారు తణుకు నుంచి వెస్ట్ గోదావరి. సో ప్రస్తుతానికి ఈ టీం ఉన్నారు. ఈరోజు ప్రజెంట్ వాళ్ళు ఇంకా రానువాడు వాళ్ళని సంప్రదించి మిగతా జిల్లాల నుంచి కూడా మరి మెంబర్స్ని యాడ్ చేసుకొని వాళ్ళ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే వీరినంత త్వరగా ప్రతి నియోజకవర్గ స్థాయిలో ఒక 10 మందిని లీడర్స్ని, అంటే పాస్టర్స్ కాదు, క్రిస్టియన్ లీడర్స్, ఈ అట్రాసిటీస్ ఎక్కడ జరిగితే దానికి స్పందించి ఫ్యాక్ట్ ఫైండింగ్ టీంలో అక్కడికి వెళ్ళి వాస్తవం తీసుకొని దాని మీద ఇక్కడ లీడర్స్ ఏదైతే సలహాలు సూచనలు ఇస్తారో దాన్ని స్పందించి యాక్ట్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉండాలి.
జిల్లా వైజ్గా ఒక జూమ్ మీటింగ్ ద్వారా వారితో కోఆర్డినేట్ చేస్తూ అప్డేట్స్ టైం టు టైం వాళ్ళని కోఆర్డినేట్ చేయడం, అప్డేట్ చేయడం, ఎవల్యూషన్ తీసుకోవడం అనేది చేయడానికి కూడా నిర్ణయించుకున్నాం. కనుక ఒక సిస్టమేటిక్ వేలో దీన్ని తీసుకెళ్లాలని మరి టీం ఆలోచన చేశారు. రెండోది మీడియా తరఫున స్పర్జన్ గారు విజయవాడ, హనీ జాన్సన్ గారు వైజాగ్, వాళ్ళిద్దరూ మీడియా తరఫున రెస్పాన్సిబిలిటీ తీసుకొని క్రిస్టియన్ లీడర్స్ యొక్క ఉద్దేశాలని మీడియా ద్వారా పబ్లిక్ ప్రజెంట్ చేయడానికి వస్తుంది ఉన్నారు. లీడర్స్ ఏదైతే డెసిషన్ తీసుకుంటారో ఆ డెసిషన్ కంక్లూజన్ ఇస్తారో దానికి అవుట్పుట్ని, ఎసెన్స్ని పబ్లిక్లో తీసుకెళ్ళడానికి వరకు వాళ్ళు వాళ్ళ పద్ధతిలో మనతో చర్చించిన తర్వాత అవుట్పుట్ని వాళ్ళు బయట తీసుకెళ్ళాలని సిద్ధపడుతున్నారు. వాళ్ళతో మరికొంతమందిని కూడా వారు యాడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజలు అడుగుతున్నారు కనుక అవైలబుల్గా వారు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు మీడియా దానికి. రెండో దీంతో పాటు ఒక ప్రేయర్